Hello friends, I am Krishna and welcome to our Englitha YouTube channel, the world of English language and literature. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రొనౌన్స్ అంటే ఏంటి, అసలు ప్రొనౌన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఎగ్జాక్ట్గా ప్రొనౌన్స్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడతామో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. అండ్ యాజ్ వి డూ ఇన్ ఎవ్రీ వీడియో చివరిలో ప్రొనౌన్స్ టాపిక్ మీద ఒక ఎక్సర్సైజ్ కూడా మనం చేద్దాం ఫ్రెండ్స్. అయితే బిఫోర్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ knowing the pronouns, I would like to tell you one attitude that you must keep in mind while you practicing English language. Friends, మీరు ఒక యాటిట్యూడ్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీరు మొదట్లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ రాసేటప్పుడు. ఆ యాటిట్యూడ్ ఏంటంటే, నో మ్యాటర్ హూ లాఫ్స్ ఎట్ యూ, నో మ్యాటర్ హూ జడ్జెస్ యూ, యూ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు మొదట్లో మాట్లాడేటప్పుడు మీరు చాలా తప్పులు చేయొచ్చు, మీ ప్రొనౌన్సియేషన్ అంతగా బాగా ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ యూ కీప్ దిస్ యాటిట్యూడ్, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నో మ్యాటర్ హూ లాఫ్స్ ఎట్ మీ, నో మ్యాటర్ హూ జడ్జెస్ మీ. నేను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎవరు నవ్వినా, నేను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎవరు నన్ను జడ్జ్ చేసినా, నేను మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడతాను అనే యాటిట్యూడ్ గనక మీరు మెయింటైన్ చేయగలిగితే, ఎలాగో మన కోర్స్ 9 months ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆఫ్టర్ 9 months యూ విల్ స్పీక్ ఎ బెటర్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, లెట్ us మూవ్ ఆన్ టు ది టుడేస్ టాపిక్, ప్రొనౌన్స్. అయితే వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్? దీనికి ఆన్సర్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. కృష్ణ ఈజ్ ఎ గుడ్ బాయ్ అండ్ కృష్ణ హ్యాస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ అండ్ కృష్ణ టాక్స్ టు దట్ ఫ్రెండ్ ఓన్లీ. ఫ్రెండ్స్, ఇదే సెంటెన్స్ ని మరో విధంగా కూడా రాయొచ్చు. అదేంటో చూద్దాం. కృష్ణ ఈజ్ ఎ గుడ్ బాయ్ అండ్ హీ హ్యాస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ అండ్ హీ టాక్స్ టు దట్ ఫ్రెండ్ ఓన్లీ. ఇక్కడ మీరు రెండు సెంటెన్స్ ని గమనించినట్లయితే అసలు ప్రొనౌన్ అంటే ఏంటో మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. మొదటి సెంటెన్స్ లో మనము ఎక్కువ సార్లు నౌన్ ని యూజ్ చేసాం, కృష్ణ కృష్ణ కృష్ణ. అండ్ సెకండ్ సెంటెన్స్ మీరు గమనించినట్లయితే మనం మొదటిసారి మాత్రమే నౌన్ కృష్ణని యూజ్ చేసి, ఇక సెకండ్ టైం నుంచి మనం ఆ నౌన్ కి సరిపడ ప్రొనౌన్ ని నౌన్ ప్లేస్ లో ఉంచి మనం సెంటెన్స్ ని కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్. అంటే ప్రొనౌన్స్ అంటే ఇక్కడ నౌన్ కు బదులుగా యూజ్ చేసే వాటిని మనము ఇక్కడ ప్రొనౌన్స్ అని అంటాము. అవి ఎందుకు యూజ్ చేస్తామంటే, టు అవాయిడ్ ది రిపిటేషన్ ఆఫ్ సేమ్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ లో మీరు గమనించినట్లయితే, సెకండ్ సెంటెన్స్ లో ప్రతిసారి కృష్ణ కృష్ణ అని చెప్పకుండా కృష్ణ ప్లేస్ లో సూటబుల్ అయ్యే ప్రొనౌన్ ని రీప్లేస్ చేసి మనము సెంటెన్స్ ని కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఫర్ అవాయిడింగ్ ది రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రొనౌన్ అంటే నౌన్ కు బదులుగా యూజ్ చేస్తాం. ఎందుకు ఆ నౌన్ కి బదులుగా యూజ్ చేస్తామంటే, టు అవాయిడ్ ది రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఈ విధంగా మనం ప్రొనౌన్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మొత్తం 7 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏమిటంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే. ఈ 7 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ని మనము 3 ఫార్మ్స్ గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అవి ఏంటంటే సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేస్. ఈ 3 కేసెస్ లో మనము ప్రొనౌన్స్ ని డిఫరెంట్ గా వినియోగిస్తాం ఫ్రెండ్స్. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎలాంటి సెంటెన్స్ ని తయారు చేయాలన్నా కూడా ఒక ఫండమెంటల్ ఫార్ములా మనకుంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములాని ఆధారంగా చేసుకొని మనము ఎన్ని సెంటెన్సెస్ నైనా రాయొచ్చు, తయారు చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, దే ఇన్వైటెడ్ అస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సెంటెన్స్ లో దే ఇన్వైటెడ్ అస్
ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, ఇన్వైటెడ్ అనేది వెర్బ్ అండ్ అజ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా సెంటెన్స్లో సబ్జెక్ట్ మొదటిగా వస్తుంది ఫ్రెండ్స్. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది, సెంటెన్స్ చివరిలో ఆబ్జెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మాత్రమే రావాలి, ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మాత్రమే రావాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సబ్జెక్టివ్ కేస్లో వచ్చే ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? ఐ నేను, వి మేము లేక మనము, యు నీవు లేక మీరు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేక ఇది, దే వారు లేక వాళ్ళు. ఇవి సబ్జెక్టివ్ కేసులో వచ్చే ప్రొనౌన్స్ ఫ్రెండ్స్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఈ సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అవి ఏంటంటే మీ నన్ను, అజ్ మమ్మల్ని, యు నిన్ను లేక మిమ్మల్ని, హిమ్ అతనిని, హర్ ఆమెను, ఇట్ దానిని, దెమ్ వారిని లేక వాళ్ళని. సో ఈ విధంగా మనము సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అన్ని సబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ, దే చీటెడ్ మీ, దే చీటెడ్ మీ. ఇక్కడ వాళ్ళు నన్ను మోసం చేశారు. ఇదే సెంటెన్స్ ఇంకో రకంగా చూద్దాం. మీ చీటెడ్ దే, మీ చీటెడ్ దే. ఇక్కడ ఈ సెంటెన్స్ రాంగ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ మీ వాడాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టివ్ కేస్ అయిన దే వాడాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మాత్రమే వాడాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మాత్రమే వాడాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ని, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ని వినియోగిస్తాం ఫ్రెండ్స్. అయితే పొస్సివ్ కేస్ ప్రొనౌన్స్ని ఏ విధంగా వినియోగిద్దామో చూద్దాం. టైప్ 1 పొస్సివ్ కేస్ ప్రొనౌన్స్. మై నా యొక్క, అవర్ మన యొక్క, యువర్ మీ యొక్క లేక నీ యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ దాని యొక్క, దేర్ వారి యొక్క లేదా వాళ్ళ యొక్క. కమింగ్ టు ది సెకండ్ టైప్ ఆఫ్ పొస్సివ్ కేస్ ప్రొనౌన్స్. మైన్ నాదే, అవర్స్ మాదే లేక మనదే, యువర్స్ నీదే లేక మనదే, హీజ్ అతనిదే, హర్స్ ఆమెదే, ఇట్స్ దానిదే, దేర్స్ వారిదే లేక వాళ్ళదే. ఫ్రెండ్స్ లెట్ us see few examples on possessive case type 1 and type 2 pronouns. First, this is my pen. ఫ్రెండ్స్ ఇదే సెంటెన్స్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. దిస్ పెన్ ఈజ్ మైన్ అండ్ దట్ ఈజ్ యువర్ బ్యాగ్, దట్ బ్యాగ్ ఈజ్ యువర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం టైప్ 1 టైప్ 2 పొస్సివ్ కేస్ ప్రొనౌన్స్ని గమనించినట్లయితే ఫస్ట్ సెంటెన్స్లో దిస్ ఈజ్ మై పెన్, ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ పొస్సివ్ కేస్ ప్రొనౌన్ మైని నౌన్ ముందు యూజ్ చేసాం. సెకండ్ సెంటెన్స్ గమనించినట్టయితే దిస్ పెన్ ఈజ్ మైన్, ఇక్కడ నౌన్ పెన్ తర్వాత మనము మైన్ అనే పొస్సివ్ కేస్ ప్రొనౌన్ని యూజ్ చేసాం ఫ్రెండ్స్. అంటే టైప్ 1 పొస్సివ్ కేస్ ప్రొనౌన్స్ని నౌన్ ముందు యూజ్ చేస్తాం, టైప్ 2 పొస్సివ్ కేస్ ప్రొనౌన్స్ని నౌన్ తర్వాత యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము ప్రొనౌన్స్ గురించి, అసలు ప్రొనౌన్ అంటే ఏంటి, ఎన్ని రకాలైన ప్రొనౌన్స్ ఉంటాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రొనౌన్స్ మీద ఒక ఎక్సర్సైజ్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ది సూటబుల్ ప్రొనౌన్ ఇన్ ది డాషెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాక్యాలన్నిటిలో డాషెస్ ఉన్నాయి కదా, ఆ డాషెస్లో సూటబుల్ అయ్యే ప్రొనౌన్ని మీరు ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కాసేపు పాజ్ చేయండి, తర్వాత సెంటెన్సెస్ని గమనించి వాటికి రైట్ ఆన్సర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. Thus friends, this is all about today's lecture on pronouns topic.
and I will meet you again with another lecture, that is adjectives. So till then, keep smiling and please do subscribe, share, like and comment to our Ingvita YouTube channel. And thank you once again.